హలో అందరికి. 'ద హౌస్ మేడ్' అనే అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ రీసెంట్‌గా తెలుగు డబ్బింగ్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. మూవీ ఇందాకే చూసాను. నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతాను. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బానే ఉంది. అండ్ మూవీలో 18+ సీన్స్ ఉన్నాయి. సో, చాలా బోల్డ్‌గా ఉన్నాయి అవి. సింగిల్‌గా మాత్రమే చూడండి. స్టోరీ గురించొస్తే ఒక కపుల్ వాళ్ళ ఇంట్లో మెయిడ్ కోసం చూస్తారు. సో, అప్పుడు మిల్లీ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. తనొచ్చాక తనకి ఆ ఇల్లు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది. లైక్ ఏదో జరుగుతుంది ఇక్కడ అని. అసలు తనని ఎందుకు హైర్ చేసుకున్నారు? ఆ కపుల్ ఎవరు? ఇది బేసిక్ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్‌లో ఒకలా ఉంటది. అండ్ వెళ్తుంటే ఇంకోలా ఉంటది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటది. కొంచెం కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు మీరు. చాలా అంటే చాలా బావుండే. అండ్ ఎండింగ్ నాకు చాలా బా నచ్చింది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే పెర్ఫార్మన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఒక కపుల్‌ని చూపిస్తారు. అండ్ ఇంకా ఈ మేడ్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఈ 3 క్యారెక్టర్స్‌కి రైటింగ్ బావుండే. అండ్ వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కూడా బావుండే. నెక్స్ట్ ప్లస్ పాయింట్ స్టోరీ అండ్ డైరెక్షన్. స్టోరీ చాలా బావుండే. అండ్ డైరెక్షన్ కూడా ఎక్కడ డ్రాగ్ చేయకుండా చాలా బా తీసిల్లు. అండ్ ట్విస్ట్‌లు అయితే చాలా అంటే చాలా బావుండే. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఆ టెన్షన్‌ని మనం ఫీల్ అయ్యేలా చేస్తారు. అంత బావుండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బా నచ్చింది. అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. చాలా ఎంగేజింగ్‌గా ఉండే అండ్ చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. మైనస్ పాయింట్స్ మధ్యలో కొంచెం స్లో అనిపిస్తది అంతే. సో, ఓవరాల్‌గా మీరొక బెస్ట్ థ్రిల్లర్ జూడాలి. అది గూడా తెలుగు డబ్బింగ్‌తో ఉండాలంటే అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీని. నాకైతే చాలా బాగా నచ్చింది. పెర్ఫార్మన్సెస్, స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉండే. నేను మీకు 100% రికమెండ్ చేస్తాను ఈ మూవీని చూడమని. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో కూడా అవైలబుల్‌గా ఉంది. చూడండి. ఒకవేళ మీరు చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో రాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.